ఓం నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ కె మాధవ్ చెట్టి, అసిస్టెంట్ ప్రొఫెసర్, డిపార్ట్మెంట్ ఆఫ్ బాటనీ, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ, తిరుపతి, రిటైర్డ్ అండి. గత 28 సంవత్సరాలుగా ఈ మందు మొక్కల మీద రీసెర్చ్ చేస్తున్నాను. 150 పేపర్లు కూడా వీటి మీద ప్రచురించడం జరిగింది. చైనా, జపాన్, మలేషియా కూడా తిరిగి రావడం జరిగింది. ఈరోజు మనము ఏ మొక్కలు మన కడుపులో పురుగులను నాశనం చేస్తాయి, అసలు కడుపులో పురుగులు ఉంటే ఏమిటి, ఇప్పుడు మనం ఆహారం తింటున్నటువంటి ఆహారాన్ని మన కడుపులో ఉన్నటువంటి ఏలిక పాములు, టేప్ వామ్స్, ఇవే మన తిన్న ఆహారం తినేస్తే మనకి ఇంకా ఎక్కడ ఎనర్జీ వస్తుంది? రక్తం రాదు కదా. ఎనర్జీ రాకపోతే ఏమైపోతాము? సన్నగా అయిపోతాము, తర్వాత పేలిపోతాం. ఇంతకుముందు తెల్ల కామర్లు అని చెప్పాము కదా, ఆ పరిస్థితి వస్తుంది. కాబట్టి మనము కడుపులో పురుగులు ఉన్నప్పుడు అప్పుడప్పుడు మనము సంవత్సరానికి ఒకసారి ఈ మోషన్స్ టెస్ట్ చేసుకుంటూ ఉండాలి. అటువంటివి ఏమన్నా ప్రమాదం పొంచి ఉందేమో అని. అది ఎప్పుడు చూడాలి? ఎక్కువగా చాలా వీక్నెస్గా ఉండి నీరసము, నిశ్చత్వం, నిస్సహాయత లేకుండా సన్నగా ఉన్నటువంటి వాళ్ళకు బహుశా ఇవేమన్నా ఏలిక పాములు, ఏమన్నా కడుపులో పురుగులు ఏమన్నా ఉంటాయేమో మనం ఈజీగా ఒకసారి డాక్టర్ని సంప్రదిస్తే కూడా ఈజీగా చెప్పేస్తారు. మనము ప్రకృతి సిద్ధంగా మనకు మంచి మూలికలు ఉన్నాయన్నమాట. ఈ ఏలిక పాములు పట్టుకుంటే దాంట్లో నెంబర్ 1 వచ్చింది తెల్లవావిలి, వైటెక్స్ ల్యూకోక్జైలాన్ వర్బినేసి. దీని యొక్క ఆకుల్ని తీసుకోవాలి. అలాగే దేవకాంచనము, బాహినియా వాహిలి, సిజాల్పినేసి దేవకాంచనం తీసుకోవాలి. బెరడు, తర్వాత హోలర్హైనా యాంటీడైసెంటికా, కోలముఖి అంటారు, దాని యొక్క పత్రాలు తీసుకోవాలి. అలాగే నల్లేశ్వరి, అరిస్ట్లోకా ఇండికా, వాటి యొక్క దుంపలు కానీ ఆకులు కానీ తీసుకోవాలి. అలాగే అడవి వేప, అలియాంతస్ ఎక్సెల్సస్, సీమరూబేసి, వాటి యొక్క ఆకులను తీసుకోవాలి. అన్నిటికీ మించి దీన్ని నేలవేము అంటారు, ఆండ్రోగ్రాఫిస్ పానికులేటా అంటారు, అకాంతేసి, దీని యొక్క ఆకుల్ని తీసుకోవాలి. ఏమేమి తీసుకోవాలి? నేలవేము యొక్క ఆకులు, అడవికు వేప యొక్క వేపులు, నల్ల ఈశ్వర యొక్క ఆకులు, పొడిసిపాల యొక్క ఆకులు, బాహిని వాహిలి, తర్వాత దేవకాంచనం యొక్క ఆకులు, తెల్లవావిల యొక్క ఆకులు, వీటినన్నింటినీ చేసుకొని ఈ విధంగా మనము పౌడర్ చేసుకోవాలి. ఈ విధంగా మనం పౌడర్ చేసుకొని ఈ పౌడర్ను 1 స్పూన్ పౌడరు 1 గ్లాస్ వాటర్లో కానీ, పాలల్లో కానీ, లేదా మజ్జిగలో కానీ వేసుకొని తాగాలన్నమాట. నైట్ పడుకునే ముందు రోజు తాగితే, అలా 15 రోజుల నుంచి 20 రోజులు, 1 వారం నుంచి 20 రోజులు కూడా తాగితే చాలు. లోపల ఉన్నటువంటి పురుగులన్నీ చచ్చిపోతాయి, మలబద్ధకం పోతుంది, గ్యాస్ ట్రబుల్ ఉండదు. ఈ పురుగుల వల్ల గ్యాస్ ట్రబుల్ కూడా వస్తూ ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా క్లియర్ అవుతాయి. మీరు హ్యాపీగా మీ ఆరోగ్యాన్ని, ఈ పురుగులు నశింపజేసే దానివల్ల కూడా మీ ఆరోగ్యం చాలా చక్కగా పడుతుంది. దీంతోపాటు నేను ఆల్రెడీ చెప్పాను, ఒక బుక్ ఒకటి రాశానని. దీన్నే ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆఫ్ చిత్తూరు డిస్టిక్, ఆంధ్రప్రదేశ్ అంటారు. చిత్తూరు డిస్టిక్లోని మందు మొక్కలు. దీంట్లో 2000 మొక్కలు ఉన్నాయి. ప్రతి మొక్కకు తెలుగు నేము, ఇంగ్లీష్ నేము, ఈ ట్రేడ్ నేము, శాస్త్రీయ నామము, ఎక్కడ దొరుకుతుంది, ఏ ప్రాంతంలో దొరుకుతుంది, కాయలు ఎప్పుడు వస్తాయి, పూలు ఎప్పుడు వస్తాయి, మూలం యొక్క ఉపయోగాలు ఏమి, కాండం యొక్క ఉపయోగాలు, ఆకు యొక్క ఉపయోగాలు, బెరడకు ఉపయోగాలు, పూలు యొక్క కాయల యొక్క ఉపయోగాలు అన్నీ ఇచ్చాను. దాంతోపాటు 2000 మొక్కల్లో 1000 మొక్కలకు కలర్ డిజిటల్ ఫోటోస్ ఇచ్చాను. ఇలా మీరు చూసారంటే ఏ మొక్క అయినా కూడా మీరు ఈజీగా ఐడెంటిఫై చేసేయచ్చు. ఈ బుక్ను చిన్న పిల్లలు మొదలుకొని ఎప్పుడు 5వ తరగతి వాళ్ళు, 10వ తరగతి వాళ్ళు, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజ్, పీజీ స్టూడెంట్స్, రీసెర్చ్ స్కాలర్స్, సైంటిస్టులు, బాటనీ డిపార్ట్మెంట్, ఫార్మసీ డిపార్ట్మెంట్, ఫారెస్ట్ డిపార్ట్మెంట్, బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ డిపార్ట్మెంట్ అందరూ వాడుతున్నారు. విలేజ్ నాటు వైద్యులు వాడుతున్నారు, అంతమంది వాడుతున్నారు. చిన్నపిల్లలు ఈ బుక్కులను ఫోటోలు చూసినారంటే ఇది మన ఒక రోడ్లో ఉంది, మన కాలువలో ఉంది, మన పెరట్లో ఉంది, మన తోటలో ఉంది అని ఈజీగా చెప్పగలుగుతారు. ఒక అతను మ్యాథ్స్ లెక్చర్, అతనికి బాటనీ బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు. ఈ బుక్లో ఉన్నటువంటి ఫోటోలను చూసి, ఇలాంటి ఫోటోలను చూసి, ఇంకా మీకు మొత్తం 1000 ఫోటోలు ఉన్నాయి దీంట్లో. 1 కాదు 2 కాదు, మనకు 1000 ఫోటోలు ఉన్నాయి. ఈ విధంగా ఫోటోలను చూసి, పాయింట్లో ఉన్నటువంటి ఫోటోలను చూసి 130 మొక్కలను ఐడెంటిఫై చేశాడు వాళ్ళ క్యాంపస్లో, కాలేజ్ క్యాంపస్లో. అంటే అర్థం చేసుకోండి ఈ బుక్ ఎంత ఉపయోగపడుతుందో. 2000 మొక్కలు ఉన్నాయి. 2000 మొక్కలకు అన్నీ ఇవ్వబడినాయి. తెలుగు, ఇంగ్లీష్ నేమ్ ఉపయోగాలు ఇవ్వబడినాయి. 1000 ఫోటోలు ఇవ్వబడినాయి. ఈ బుక్ మన దగ్గర ఉంటే ఒక ఔషధాల భాండాగారము మన దగ్గర ఉన్నట్టే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అన్నాడు.